ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆచార వ్యవహారాలు కనిపిస్తాయి. మన దేశంలో మాదిరిగానే చైనాలోనూ ప్రతి ఏటా వివిధ రకాల పండుగలను నిర్వహిస్తుంటారు. ఇక చైనా సాంప్రదాయ పండుగైన బన్ ఫెస్టివల్ ను హాంకాంగ్ లోని చియుంగ్ చౌ ఐలాండ్ లో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మే నెలలో ఈ వేడుక జరుపుతుంటారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమను సముద్రపు దొంగల నుంచి కాపాడాలని ప్రార్థిస్తూ ఈ చియుంగ్ చౌ బన్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ వేడుకను ఆచారంగా కొనసాగిస్తున్నారు. మే 15న జరిగిన ఈ బన్ ఫెస్టివల్ ను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు చియుంగ్ చౌ ద్వీపానికి చేరుకున్నారు. పియూసిగ్గా పిలువబడే ఫ్లోటింగ్ కలర్స్ పరేడ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ కవాతులో చిన్నారులు వివిధ రకాల దుస్తులు ధరించి పోల్ పై నిలబడి ఊరేగారు. అయితే ఇది ఇదివరకు ఓ చిన్న పోల్ పై దేవతా విగ్రహాలను ఊరేగించేవారు. కానీ ఇప్పుడు ఆ పోల్ పై చిన్నారులను ఊరేగిస్తున్నారు. 18వ శతాబ్దంలో చియుంగ్ చౌ ద్వీపాన్ని ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో సముద్రపు దొంగలు గ్రామాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. దీంతో తమ ఆరాధ్య దైవమైన పాక్ తాయ్ విగ్రహాన్ని గ్రామాల్లో ఊరేగించారు. గ్రామస్తులు కూడా దేవతల రూపంలో వేషం ధరించి గ్రామాల్లో తిరుగుతూ దుష్టశక్తులను తరిమికొట్టారు. దీన్ని కొనసాగిస్తూనే ఫ్లోటింగ్ కలర్స్ పెరేడ్లో చిన్నారులు వివిధ వేషధారణలతో ఊరేగుతారు. ప్లేగు వ్యాధి పోవడానికి గుర్తుగా ఇక్కడి ప్రజలు నిర్వహించే బన్ ఫెస్టివల్ ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా జరిగే ఈ బన్ ఫెస్టివల్ ను చూసేందుకు ఇతర దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దేవతలకు అందించే ఆహారాన్ని అందుకునేందుకు ఇక్కడ ప్రజలు పోటీ పడతారు. దాదాపు 60 అడుగుల ఎత్తున్న 3 వెదురు టవర్లపై బండ్లను ఏర్పాటు చేసి వాటిని లాక్కుంటారు. ఆ బన్ టవర్ పైకి ఎక్కి ఎవరైతే ఎక్కువ బండ్లను సాధిస్తారో వారే విజయం సాధిస్తారు. పాక్ తాయ్ ఆలయం ముందు ఏర్పాటు చేసిన 3 బన్ టవర్లపైకి ఎక్కిన యువతీ యువకులు ఆ బండ్లను తీసుకునేందుకు పోటీ పడ్డారు. టవర్ పై ఏర్పాటు చేసే బండ్లపై చైనీస్ అక్షరాలతో పీస్ అండ్ సెక్యూరిటీ అని ముద్రిస్తారు. వీటిని దక్కించుకుంటే అదృష్టమని స్థానికులు భావిస్తారు. ప్రిలిమినరీ రౌండ్ నుంచి పలు రౌండ్లు పోటీలు నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు. ఇక బన్ ఫెస్టివల్ సందర్భంగా స్థానికంగా ఉండే వ్యాపారాలు జోరందుకుంటాయి. ఈ ఫెస్టివల్ ను చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం లక్షలాది బండ్లను తయారు చేస్తారు. ఈ ఏడాది కూడా బండ్ల అమ్మకాలు భారీగా పెరిగాయని స్థానిక వ్యాపారులు తెలిపారు. బుద్ధుణ్ణి గుర్తు చేసేలా ఆయన పుట్టినరోజున ఈ బన్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మే నెల 8వ రోజున చైనీయులు థాంక్స్ గివింగ్ డేని నిర్వహిస్తారు. సాధారణంగా ఏప్రిల్ లేదా మేలో చియుంగ్ చౌ బన్ పండుగను నిర్వహిస్తారు. 7 రోజుల పాటు సాగనున్న ఈ పండుగలో ద్వీపం మొత్తం శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. పండుగ జరిగే అన్ని రోజులు మాంసాహారాన్ని ద్వీపం మొత్తం నిషేధిస్తారు. అంతేకాక అక్కడున్న సుప్రసిద్ధ రెస్టారెంట్లు సైతం తమ ఫుడ్ మెనూ నుంచి మాంసాహారాన్ని తీసేసి కేవలం శాకాహారాన్ని మాత్రమే విక్రయిస్తారు. ఇక కరోనా కారణంగా 2020 నుంచి 2022 వరకు బన్ ఫెస్టివల్ ను నిలిపివేశారు. ఇక ఆ తర్వాత తిరిగి బన్ ఫెస్టివల్ ను తిరిగి ప్రారంభించారు. అయితే ఈ బన్ టవర్ల ఎత్తును 45 అడుగుల ఎత్తు నుంచి 15 అడుగులకు తగ్గించారు. ఈ ఏడాది జరిగిన బన్ ఫెస్టివల్ కు 60,000 మంది పర్యాటకులు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు.